ఇవాళ అయితే మా అన్నయ్య వాళ్ళ గణపతి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఇవాళ గణేష్ నిమజ్జనం కదా. అన్నయ్య వాళ్ళ గణపతి దగ్గర అయితే అన్నయ్య కలశం ఇంకా గౌరమ్మ పెట్టుకున్నారు. అండ్ అక్కడ లడ్డు కూడా డ్రా సిస్టంలో ఉంది. సో ఆ డ్రా సిస్టమ్ అక్కడ జరిగిన విధానం అంతా మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే నా వీడియోని ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్, నా తరపు నుండి ఈ రిక్వెస్ట్. చూడండి మా పాప కూడా మంగళారతి పట్టుకుంది. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ గణపతి 2006 బ్యాచ్, SSM 2006 శ్రీ సరస్వతి శిశు మందిర్ యొక్క 2006 బ్యాచ్ ఈ గణపతిది. ఈ గణపతిని చిన్నప్పుడు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ అందరూ మా ఇంటి పక్కనే పెట్టేవారు. అంటే అప్పుడు మేము అక్కడ రెంట్కి ఉండేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి అన్నయ్య వాళ్ళు ఇల్లు కట్టుకొని సొంత ఇంటికి వెళ్ళిపోయారు. నాకు పెళ్ళయి నేను అత్తవారింటికి వచ్చేసాను. సో స్టిల్ ఇప్పటికీ కంటిన్యూగా వాళ్ళు అదే ప్లేస్లో అక్కడే పెడుతున్నారు. నమస్కారాలు. నీకంటే నేనయ్య ఉండాలని అందుకంటే తమని నిజను కారణంతో పక్కను భావించి జరుగుతున్నాను. మౌర్య భగవానికి భగవానికి పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే అన్నయ్యలందరూ కలిసి ఈ దేవుడిని అయితే కదపడానికైతే ముందుకు వెళ్తున్నారు. అందరూ కలిసి కట్టుగా ప్రతి ఇయర్ అందరూ వచ్చే వరకు ఆగి ఎవరెవరైతే ముందుకు వచ్చి దీన్ని అయితే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కలిసి కదుపుతారు. ప్రతి ఇయర్ కంపల్సరీ ఇక్కడ గణపతిని అయితే పెడతారు. సో సక్సెస్ఫుల్గా దేవుణ్ణి అయితే కదిపారు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర డ్రా సిస్టమ్ అయితే ఉంది. లడ్డు ఓన్లీ వీళ్ళ బ్యాచ్ వాళ్ళకు మాత్రమే డ్రా సిస్టము. సో దాని గురించి అయితే వీళ్ళు పేపర్స్ చింపి డ్రా నేమ్స్ రాయడానికి అయితే పేపర్స్ చింపుతున్నారు. వినోదనే వెరీ సీరియస్గా వర్క్ అయితే చేస్తున్నాడు. చూడండి పర్ఫెక్ట్. అన్నయ్య ప్రతి పనిలో పర్ఫెక్ట్ ఉంటాడు. చాలా చాలా పర్ఫెక్ట్. ఒక పని చేస్తున్నాడంటే దాని పర్ఫెక్షన్ కంపల్సరీ ఉంటుంది. సో అన్నయ్య కంపల్సరీ ఉండుందంటే అదైతే కంపల్సరీ పద్ధతిగా నీట్గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తాడు వినోద్ అన్నయ్య. సో దాని గురించే వాళ్ళు ఇంకా చర్చలు జరుపుకుంటున్నారు. వీళ్ళ దగ్గర వచ్చేసి 3 లడ్డూలు పెట్టారు దేవుని దగ్గర. సిద్ధి, బుద్ధి, మహాప్రసాదం అని చెప్పి 3 లడ్డూలు అయితే పెట్టారు. మహాప్రసాదం లడ్డు, పెద్ద లడ్డు, సిద్ధి, బుద్ధి, చిన్న లడ్డూలు. దానికోసం 3 సార్లు అయితే డ్రా సిస్టమ్ తీయబడుతుంది. సో దాని గురించి ఫస్ట్ అయితే ఒక్కొక్క లడ్డు గురించి ఇంకో లడ్డు గురించి నేమ్స్ అయితే ఇక్కడ రాస్తున్నారు. రాయమని వినోద్ అన్నయ్య శ్రావణ్ అన్నయ్యకి అయితే నేను ఇవి రాస్తాను, నువ్వు అయితే రాయు అవి అని చెప్పేసి వాళ్ళు గ్రూప్గా డివైడ్ అయ్యి దాన్ని అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికైతే వాళ్ళందరూ కలిసికట్టుగా దీన్నైతే అందరూ అయితే దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికైతే ఒక్కొక్కరైతే ఒక్కొక్కరు విధంగా పంచుకుంటున్నారు. ఒకరు వచ్చేసి ఒక ప్రసాదానికి సంబంధించిన చిట్స్, ఇంకొకరైతే ఇంకొక లడ్డుకు సంబంధించిన చిట్స్ అయితే రాస్తున్నారు. సో ఈ గణపతి పెట్టే దగ్గర మేమైతే చాలా రోజులు నా చైల్డ్హుడ్ అంతా అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉన్నాము. నా చైల్డ్హుడ్ టిల్ 2nd క్లాస్ టు నాకు మ్యారేజ్ అయ్యే అంతవరకు మేమైతే అదే ఏరియాలో ఉన్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా అన్నయ్య వాళ్ళు అదే ఏరియాలో అదే ప్లేస్లో అక్కడే గణపతిని అయితే నిలబెడుతున్నారు. సో అన్నయ్యలు అయితే అందరూ మాట్లాడుతూ ఓడుతూ అన్ని విధాలుగా అరుస్తూ చేస్తూ దీన్ని అయితే సక్సెస్ఫుల్ చేయడానికైతే అన్ని చిట్స్ అయితే నేమ్స్ అయితే రాస్తున్నారు. మరికొన్ని నిమిషాలలో ఈ డ్రా సిస్టమ్ అయితే ప్రకటించడానికి వినోద్ అన్నయ్య అయితే ముందుకు రాబోతున్నాడు. వాళ్ళైతే ఏదో సీరియస్ డిస్కషన్తో ఏదో పెన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఇంకొక కొన్ని సెకండ్లలో దాని గురించి అయితే ముందుకు వస్తాడు వినోద్ అన్నయ్య. కోరుతున్నాం. వెంకన్న
వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నాం. వెంకన్న, రాచకొండ సాగర్, ధర్మతేజ పైకి రావాలి. గుర్రం చందన్ కుమార్ అనే దాండే ఇడికి రావాలి. రావాలి. బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. మొదటగా 251 రూపాయల మహాగణపతి లడ్డూని మొదటగా తీస్తున్నాం. ఎందుకంటే ఎవరికన్నా పెద్ద గణపతి పెద్ద లడ్డు వచ్చిన వాళ్ళు ఉంటే రెండవ లడ్డూలో వాళ్ళు కొంచెం డ్రాప్ అయితే పాపం వేరే వాళ్ళకి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఫస్ట్ పెద్ద గణపతి పెద్ద లడ్డు తీస్తున్నాం. జై గణేష్. 100 రూపాయల మహాగణపతి మహాలడ్డు ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పూజలు అందుకున్న లడ్డూని ఇప్పుడు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. పేర్లు బి విష్ణు భరత్, జూమ్ ఎత్త అయిపోతుంది. ఏ శ్రావణ్ రెడ్డి, ఆరవెల్లి శ్రావణ్, వేముల అజయ్, జి భానుప్రసాద్, మున్ల రాజేష్, తిరుమల్, గుర్రం చందన్, ఇంకో గుర్రం చందన్, బొమ్మగంటి శ్రావణ్, పీకే సతీష్, రామగిరి అనిల్, రజితక్క, కేతిరెడ్డి మైపాల్, ఇంకో కేతిరెడ్డి మైపాల్, కేతిరెడ్డి మైపాల్, దొమ్మాటి వినోద్ గౌడ్, అవారి మంజునాథ్, ఏనుగు శ్రావణ్, కొండ పృథ్వీరాజ్, రాచకొండ సాగర్, తోట శ్రీకాంత్ చార్విక్, ఇంకోటి దొమ్మాటి వినోద్ గౌడ్. రాశిరు పక్కకి తరుణ్ చిట్టడ వీపో నాని, చిట్టడ వీపో చిట్టి 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 వీను. అరే గిద్దీరా వీడు. స్వామి గణేష్ మహారాజ్ కే జై, గణేష్ మహారాజ్ కే జై. ఆగమ్మా, లోపల చేయబెట్టు, కళ్ళు మూసుకో, ఒకటి తీయో, ఒక్కడే మూసుకో, కళ్ళు మూయి. బోలో గణేష్ మహారాజ్ కే జై, బోలో గణేష్ మహారాజ్ కే జై. 9 రోజులు విశేషంగా ప్రత్యేక పూజలు అందుకున్న మహాగణపతి మహాలడ్డు బోలో గణేష్ మహారాజ్ కే జై. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. మళ్ళొకసారి బోలో గణేష్ మహారాజ్ కే అవారి మంజునాథ్ కోలా పెప్సీ ఉన్నాయి దేని దానికి ఉన్నాయి. ఇప్పుడు వీడియో ఆపేసాయి, మళ్ళీ తర్వాత అన్ని ఒకటేసారి పంచుడు. మంజునాథ్ గారు వారి విశేషమైన స్పందన ఇప్పుడు మనకు తెలియజేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఎంత అమౌంట్ ఎంత అంతే ఎంత 50,000. అన్నయ్య 50,000. నెక్స్ట్ ఇయర్ మొత్తం రైట్ మనకు అన్ని విధాలుగా సహకరిస్తారని ముందుకొచ్చిన అన్నయ్య కొంచెం ముందుకి మరొకసారి స్వాగత సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా పాలకూర పప్పు అన్నయ్యలైతే సోఫన్ని మహాప్రసాదం పెద్ద లడ్డు డ్రా అయితే ముగిసింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ యొక్క డ్రా యొక్క దాని గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు రెండవ లడ్డు యొక్క ప్రసాదం చిట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తూ మళ్ళీ వాటి నేమ్స్ చదువుతూ అందులో వేస్తున్నారు.
మా పాప అయితే డ్రా తీయమంటే అదేదో భయపడేసి అక్కడ అందరిని చూసి భయపడేసి నేను తీయను అని చెప్పి కథం వెనకాలకే ఉరికింది. అక్కడున్న వేరే అనే వాళ్ళ పిల్లలతో అయితే ఆ 3 చిట్టులే ఒక డ్రా ఇస్తే తీపిచ్చారు. సిద్ధి లడ్డూని ఇప్పుడు మనం లక్కీ డ్రా వేయబోతున్నాం. ఏనుగు శ్రావణ్ రెడ్డి, ఆరవెల్లి శ్రావణ్, వేముల అజయ్, గుమ్మడి రాజశేఖర్, బి రాజ్ కుమార్, అంకం రఘు, ములాసపు మహేష్, పృథ్వీ, బి నరేంద్ర, రజితక్క, కేతిరెడ్డి, ఇంకో కేతిరెడ్డి, ఇంకో కేతిరెడ్డి, డి వినోద్ గౌడ్, ఏ శ్రావణ్, సాగర్, తోట చార్విక్, బుక్కల అశోక్, కిషోర్. వచ్చిన అందరు వచ్చిరా? మీరు ఎంత ఊపినా ఎంత తీసినా అనుకున్నది తీయలేదు. అది శివాజ్ఞ అంతే. రాని తీస్తావా? నువ్వు తీస్తావా? కళ్ళు మూసుకొని తీయాలి. బోలో విఘ్నేశ్వర భగవానికి. కళ్ళు మూసుకో. వాళ్ళు కళ్ళు తెరిచిన వాళ్ళకి చదవద్దా జోకులు కాకపోతే పాపం. బోలో విఘ్నేశ్వర భగవానికి. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. సిద్ధి లడ్డు విజేత తోట శ్రీకాంత్, తోట చార్విక్. మన పనిలోనే బిజీగా ఉన్నాడు కాబట్టి వారికి మరి కాసేపట్లో కార్యవర్గం ప్రసాదాన్ని అందజేస్తుంది. పాలకూర పప్పు, తోటకూర పప్పు. ఇప్పుడు 2వ లడ్డు యొక్క డ్రా అయితే ముగిసింది. మళ్ళీ 3వ లడ్డు యొక్క డ్రా అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 2వ లడ్డు వచ్చిన శ్రీకాంత్ అన్నయ్య అయితే ప్రజెంట్ ఇక్కడ లేరు, తను ముందు వస్తాడు. ఇప్పుడైతే మళ్ళీ 3వ లడ్డు యొక్క డ్రా అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అప్పటికే టైం 3 అయిపోవడానికి వచ్చింది. మా పాప అయితే చాలా సతాయిస్తుంది. ఇప్పుడు బుద్ధి లడ్డు యొక్క లక్కీ డ్రా వేయడం జరుగుతుంది. ఇంకా సౌండ్ ఏనుగు శ్రావణ్ రెడ్డి, ఆరవెల్లి శ్రావణ్, గుమ్మడి రాజశేఖర్, బి రాజ్ కుమార్, అంకం రఘు, ములాసపు మహేష్, కొండ పృథ్వీరాజ్, బి నరేంద్ర, విధున్, కేతిరెడ్డి, ఇంకొక కేతిరెడ్డి, మళ్ళీ కేతిరెడ్డి, ఇంకొక డి వినోద్ గౌడ్, సాగర్, మారుపాక రాజేందర్, కిషోర్. అదేం లేవు, అందరు వచ్చిరా? కొండోరు ఉన్నాడు, ఇంకో చిన్న కొండ ఉన్నది. పొట్టక్క ఫోల్డ్ చేస్తుంది ఇస్తుంది. ఇన్నవా ఫోల్డ్ చేస్తే బాగుండంట. ఎట్లా తీసినా గవే ఇంత మొత్తం అన్ని ఫోల్డ్ చేసి ఇస్తా. రజితక్క పేరు తీయరు, నా పేరు తీయరు. 2 పేపర్లు అతికినట్టుంటాయి, ఫోల్డ్ చేసినా రౌండ్ చేసినా. అందుకే సింగిల్ పేపర్ నేను తీసుకుంటున్నా. వాళ్ళ చేతిలోకి ఒకటి వస్తే బాగుంటది అని అక్కయ్య ఉద్దేశం. నువ్వు ఎట్లనన్నది రెడీయా? బోలో గణేష్ మహారాజ్ కే, బోలో గణేష్ మహారాజ్ కే. అన్ని తీయాలి, పిరికెడు తీయాలి, పిరికెడిది. అక్కడ చిన్నోడు తిత్తున్నట్లేదు, నువ్వు తిత్తున్నట్టు ఉంది. వీడియో ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. అట్లా ఓకే. నేను డబ్బాలకి వెళ్ళి బయటకు వచ్చినాక చేయి ముట్టిన వీడియో ప్రూఫ్ ఉంటుంది. ప్రొఫెషనల్.
వీడియో మార్ఫింగ్ ఎత్తుకోవచ్చు. చివరి లడ్డు బుద్ధి లడ్డు సాగర్ గారు రావాలి. బుద్ధి లడ్డు విజేత. చివరి లడ్డు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా లడ్డు లక్కీ డ్రా ఉండదు కాబట్టి ఈ చివరి లడ్డు యొక్క విజేత బలో విఘ్నేశ్వర భగవానికి, గణపతి బప్ప. ఆరవెల్లి శ్రావణ్. సో ఇప్పుడు 3 ప్రసాదాలు వచ్చిన నేమ్స్ అయితే తీశారు కదా. సో నెక్స్ట్ వాళ్ళ గోలా పార్ట్ 2లో ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.